ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడే బౌద్ధం ఇంకా విజృంభిస్తుంది. విచ్చేసిన వారందరికీ మరొకసారి జై భీములు, వందనాలు. ఆనాటి సతీ సాగహనం నుండి ఈ రోజు నడి రోడ్డు మీద హత్యలు, మానభంగాల వరకు స్త్రీ స్థానం ఏమిటి? పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు అక్క, అమ్మ ఇలా వాళ్ళ చేతులు కదలందే మన నోట్లోకి ముద్ద కూడా దిగదు. అలాంటి స్త్రీకి ఇస్తున్న గౌరవం ఎంత? ఒక మిస్కన్సెప్షన్ ఇన్ ఇండియన్ మైండ్ సెట్, అబ్బాయి పుట్టగానే మా ఇంటికి వారసుడు అంటారు. దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అసలు ఉమెనే లేకపోతే జనరేషన్ ఎలా కంటిన్యూ అవుతుంది? ఆ మిస్కన్సెప్షన్లో ఎలా ఉంటారు? బుద్ధుడు నడిచిన ఇంత శాంతమైన భూమిలో ఇన్ని అత్యాచారాలు, మానభంగాలు, కానీ రక్షించడానికి ఎవరూ లేరా? బాబాసాహెబ్ ఒక మాట అన్నారు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ఉమెన్ అని. అంటే ఒక దేశం కానీ ఒక వ్యవస్థ యొక్క అభివృద్ధి ఆయా దేశం లేదా ఆయా వ్యవస్థ యొక్క స్త్రీ పురోగతి పైన ఆధారపడి ఉంటుందని. దాన్ని మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాం, ఎంతవరకు తీసుకొస్తున్నాం? ఎవరింట్లో సాయంత్రం 7 దాటిన తర్వాత కూడా ఇంట్లో స్త్రీలను బయటకు పంపిస్తారు? అసలు అబ్బాయిలకి ఇచ్చే ఫ్రీడమ్ అమ్మాయిలకి ఎందుకు ఇవ్వట్లేదు? మాకు రైట్స్ ఎంజాయ్ చేసే ఫ్రీడమ్ లేదా మేము దేంట్లో తక్కువ? ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ఒక స్టేట్మెంట్, ఒక మాటగానే ఉండిపోతుంది తప్ప దాన్ని ఎవరు ముందుకు తీసుకురావట్లేదు. పంపిస్తున్నారు ఎవరైనా బయటికి? లేదు, నాట్ ఎనీ వన్ ఈస్ డూయింగ్ దట్. అక్కడే మనం బ్యాక్వర్డ్ అయిపోతుంది. స్త్రీల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టారు. కానీ దానికి అది ఆమోదం రాలేదని తన న్యాయశాఖ మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశారు నా తండ్రి బాబాసాహెబ్. కానీ ఆయన చేసిన త్యాగాన్ని ఈ రోజు స్త్రీలందరూ మర్చిపోకూడదు. వాళ్ళందరూ దాన్ని గుర్తించాలి. ఉద్యోగం, విద్య, ఇలా అన్ని సంస్థల్లో ఆడవాళ్ళు ఎంతైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని అంతే బ్యాక్వర్డ్ గా అన్నే బాధలు, అన్నే అవమానాలు పడేలాగా సొసైటీ క్రియేట్ చేస్తుంది. దాన్ని అడ్డుకునేది ఎవరు? ఎవరో వస్తారు, ఎవరో కాపాడుతారు అని ఎందుకు చూడడం? మనకు మనమే ఒక కవచంలా, ఒక బ్యారియర్లా ఎందుకు మారకూడదు? ఇంట్లో ఆడవాళ్ళ నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వండి. ఆడవాళ్ళ నిర్ణయం తీసుకోవడంలో కూడా సమాన భాగ్యులు. ఈ దేశ పాలనలో కూడా స్త్రీలకు అధికారం ఉందని బాబాసాహెబ్ చెప్పారు. ఆ మాటకి స్మాల్ ఎగ్జాంపుల్, విడో అయిన ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఈరోజు ఆవిడ స్థానం దక్కింది అంటే మనకి హక్కులు లేక కాదు, చట్టాలు లేక కాదు. కానీ చట్టాలు అందరికీ చుట్టాలైపోయి అవి అవసరాలకు వాడుకుంటున్నారు. మనం ఎవరో వచ్చి ఏదో చేస్తారు లేదా ఎవరో కాపాడుతారు అనుకునే దానికన్నా మనకు మనమే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. బుద్ధుడు అన్న మాట, మనకు మనమే ఒక వెలుగు కావాలి. అత్త దీపో భవ అంటే మనకు మనమే ఒక మార్గాన్ని వేసుకోవాలి. ఎవరో ఏదో చేస్తారు అనే కన్నా మనకు మనమే ఒక తాళ్ళగా తయారవ్వాలి. మైండ్ఫుల్నెస్ తో ఒక సమస్య వచ్చింది అంటే దానికి ఎలాగా ఎదురుదెబ్బ వేయాలి అనే ఆలోచన మనలో ఉండాలి. అప్పుడే మనం దేన్నైనా ముందుకు తీసుకురాగలం. సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కళలు ఇక్కడున్న మహిళల్లో అందరికీ అది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఒకనొక సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేయాలి అంటే అది మనకు మనముగానే చెయ్యాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే దాని మీద ఆధారపడకూడదు. దిశ యాప్స్ ఇలాంటి ఎమర్జెన్సీ యాప్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ నంబర్స్ ఉన్నాయి. దానికోసం ఎవరికి ఐడియా లేదు. మనం తెలుసుకుని మనం నలుగురు చెప్పగలిగితేనే దాన్ని మనం బాగు చేయగలం. ఒక స్త్రీ ఆపదలో ఉంది అంటే మరొక స్త్రీ అండగా నిలబడాలి. అప్పుడే ఈ దేశం ముందుకు వెళ్తుంది. ఆడపిల్ల లేనిదే దేశం మనుగడ కొనసాగించడం చాలా కష్టం. కాబట్టి ఆడపిల్లలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఇంట్లో సన్స్ ని ఎడ్యుకేట్ చేయండి. స్త్రీలను ఎలా గౌరవించాలి, స్త్రీల పట్ల ఎలా నడుచుకోవాలి అనేది మీ ఇంట్లో ఉన్న కొడుకులకు నేర్పిస్తే, అలాగే మీ ఇంట్లో కొడుకులు ఎలా అయితే నేర్పిస్తున్నారో సేమ్ అలాగే కూతురు కూడా సొసైటీని ఎలా కమప్ చేయాలి, సొసైటీలో ఎలా మౌల్డ్ అవ్వాలి, సొసైటీని ఎదిరించి ఎలా నిలబడాలి అనేది కూడా నేర్పిస్తే మార్పు మీ ఇంటి నుంచి మొదలైతే ప్రతి ఇల్లు ఒక విహారాలా తయారవుతుంది. అప్పుడే మనం మార్పుని సాధించగలం. మనం ఎక్కడో దేశ పాలన కోసం ఇందిరాగాంధీ వరకు స్టేట్మెంట్ చెప్పాను, కానీ ఎంతమంది మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి జడ్జ్ చేసే లేదా ఇంట్లో డెసిషన్స్ తీసుకునే రైట్ ఇస్తున్నారు? ఐ థింక్ నన్ను ఎవరు ఇచ్చుండ్రు. కానీ వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉంది, మాకు కూడా సేమ్ అదే రైట్ ని ఎంజాయ్ చేసే రైట్ ఉంది. ఏదైనా డెసిషన్ తీసుకునే దాంట్లో అయినా ఎందులోనైనా మాకు కూడా సమాన న్యాయం ఉంది. సో మాకు ఇవ్వాల్సిన రైట్స్ మాకు ఇచ్చేయాలి, మేము అడగకూడదు అవి.
అలా మనందరం ఒక ఐకమత్యంగా ఒక లైన్ పైకి వస్తే కంపల్సరీగా ఈ సొసైటీలో జరుగుతున్న మొత్తం అన్నిటిని ఆపలేకపోవచ్చు, కానీ టు అండ్ ఎక్స్టెంట్ వాటిని కంట్రోల్ చేయొచ్చు అని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీములు, ధన్యవాదాలు.